బాటసారుల అదృష్టం అనగా ఒక రహదారిలో రాము గిరి అనబడేవారు ఇద్దరు బాటసారులు కలిసి ప్రయాణం చేస్తున్నారు. దారిలో అనుకోకుండా గిరికి ఒక సంచి కనిపించింది. ఆ సంచి తెరిచి చూస్తే అందులో బంగారు నాణాలు ఉన్నాయి. నేను ఎంత అదృష్టవంతుడిని, నాకు అనుకోకుండా ఇంత బంగారం దొరికింది అని గిరి రాముతో అన్నాడు. నేను అదృష్టవంతుదని అనుకున్నాను, మన అదృష్టవంతులము అని రాము బదులు చెప్పాడు. అదెలా కుదురుతుంది? సంచి నాకు దొరికింది కనుక బంగారము నాదే, ఆ అదృష్టము నాదే, మనం కాదు అని అదృష్టవంతుడని గిరి కోపంగా అన్నాడు. రాము గొడవ పడడం ఎందుకులే అనుకుని ఊరుకున్నాడు. ఇంతలో వెనక నుంచి దొంగ దొంగ అని అరుపులు వినిపించాయి. వెనక్కి తిరిగి చూస్తే కొంతమంది కోపంగా కర్రలు కట్టెలు పట్టుకుని పరిగెత్తుకుని వస్తున్నారు. అరెరే, మన దగ్గర ఇక ఈ సంచి చూస్తే మనం దొరికిపోతాం, వాళ్ళు మనల్ని చితక కొట్టేస్తారు అని గిరి కంగారు పడ్డాడు. మనం కాదు, నువ్వు దొరికిపోతావు, నిన్నే చితక కొట్టేస్తారు, ఈ సంచితో నాకేమీ సంబంధం లేదు అన్నావు కదా అని కూల్గా రాము జవాబు చెప్పాడు. మన ఇతరులతో మన అదృష్టం పంచుకున్నప్పుడు వాళ్ళు మన దురదృష్టంలో కలిసి వస్తారనుకోవడం మూర్ఖత్వమే కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.